వైసీపీ నుంచి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నాం. సార్, ఇటీవల జరిగిన ఒక తెలుగుదేశం సభలో వైజాగ్ మొత్తం దోచేసిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతామని చెప్పి తీవ్ర విమర్శలు చేశారు మీ మీద. దీనికి మీ స్పందన ఏంటి సార్? విశాఖపట్నంలో ఇంచుమించుగా 7 సంవత్సరాల కాలం ఇన్ఛార్జిగా పనిచేశాను. ఉత్తరాంధ్రకి మొత్తం ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఎవరైతే ప్రైవేటు భూముల్ని దోచుకున్నారో, దాన్ని ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చి డాక్యుమెంట్స్ మార్చి వాటిని వాళ్ళ భూములుగా చూపించుకొని దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ రెంటిని కూడా చాలా ఎక్కువ భాగం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, చంద్రబాబు సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి పని. దాన్ని ప్రభుత్వ భూములు ఏదైతే ఆక్రమణకు గురి అయ్యాయో, ఆక్రమణకు గురి అయినటువంటి భూములన్నింటినీ కూడా శనివారం ఆదివారం 2 రోజులు ఆ ఆక్రమణలను తొలగించి ప్రభుత్వానికి ఇంచుమించుగా 25,000 కోట్ల రూపాయల ఆస్తిని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్ని తూచా తప్పకుండా దేవుడు సాక్షిగా, ఆ రామతీర్థ స్వామి వారి సాక్షిగా చెప్తా ఉన్నా, ఒక్క సెంటు భూమి కూడా పోకుండా ప్రభుత్వానికి అప్పగించినటువంటి ప్రజాప్రతినిధిగా నేను పనిచేశాను. స్వార్థంతో స్వలాభం కోసం నేను ఏ రోజు పనిచేయలేదు. కొంతమంది స్వార్థపూరితమైనటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటి ఆరోపణ, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం ముఖ్యంగా దీనివల్ల అఫెక్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఒక పగతో, ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో, కుట్రతో నా మీద ఆరోపణలు మోపారే. కానీ ఈరోజు కూడా హైదరాబాద్లో నేను ఉండేటటువంటిది బాడుగింట్లోనే, సొంత ఇల్లు అన్నటువంటిది లేదు. విశాఖపట్నంలో లేదు. విజయవాడలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్క ఇల్లు ఉంది. అంతేగాని నాకు ఎక్కడా ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తిని. నాకు ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు. అనుక్షణం పార్టీ సేవ, ప్రజాసేవయే ప్రాధాన్యతతో నేను పనిచేస్తూ ఉన్నా. సార్, నల్లపరెడ్డి కుటుంబానికి కోవూరు నియోజకవర్గం ఒక కంచుకోట లాంటిది. అలాంటి కంచుకోటకి బీటలు వేయాలని చెప్పి కొంతమంది శక్తులు తయారై వస్తున్నారు. దీని మీద మీ స్పందన ఎలా ఉంది? రెస్పాన్స్ ప్రజలు? ప్రశాంతమ్మ వచ్చి ఇక్కడ అశాంతిని సృష్టించాలి అని కానీ అనుకుంటే అది కళ్ళ. తండ్రి గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి అన్న కానీ అనుక్షణం ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజల సేవతో, ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకొని అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తులు. వాళ్ళని కాదనని ఈరోజు ఒక అశాంతమ్మ ఇక్కడికి వచ్చి నేను అశాంతిని సృష్టిస్తాను, నేను డబ్బుతో ఓటర్లను కొంటాను, డబ్బుతో ఏదైనా చేయొచ్చు అన్నటువంటి భావన కానీ ఆమెలో ఉంటే అది తప్పు. ఏసీ రూముల్లో కూర్చొని పనులు చేయాలనంటే వీలు కాదు. ఏసీ రూముల్లో కూర్చొని వ్యాపారం చేయొచ్చు. ఏసీ బస్సుల్లో తిరిగినంత మాత్రాన ప్రజలు ఓటేస్తారు అన్నటువంటిది కాదు. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ప్రజల సమస్యల కోసం టైం వెచ్చిస్తారో వాళ్ళు మాత్రమే ప్రజానాయకులు అవుతారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రశాంతమ్మ గెలిచేటటువంటి ప్రసక్తే లేదు. ఎంత డబ్బు పెట్టినా కూడా, ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు పెడతానంటారు, 500 కోట్లు పెట్టినా కూడా గెలిచేటటువంటి ప్రసక్తే లేదు అని నేను స్పష్టంగా చెప్తాను. థ్యాంక్ యూ.